హాయ్ అండి. గుంత పగనాలు చేద్దాం అనుకుంటే మళ్ళీ ఒక ఐడియా వచ్చండి. దిబ్బరొట్లు అని నడమ యూట్యూబ్లో ఎక్కువగా చూపిస్తున్నారు. ఒకసారి అది కూడా ట్రై చేద్దామని చెప్పి ఇప్పుడు ట్రై చేస్తున్నానండి దిబ్బరొట్లకి. అది ఏం చేస్తాననేది చూడండి. అందులోకి కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా దోసకాయ అండి, అలాగే ఎర్రగడ్డలు ఇవన్నీ వేసి బాగా, అలాగే ఉప్పు, బాగా ఇలా మిక్స్ చేసుకుందామండి. చేసుకొని ఇప్పుడు వేసుకుందాం. పెనం కాగిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఫస్ట్ టైం వేస్తున్నానండి, ఎలా వేస్తానో చూసేద్దాం ఇప్పుడు ఎలా వస్తుంది అనేది. ఓకే అండి. మంతెల సత్యనారాయణ గారు ఎన్నో వీడియోలో చెప్పినారండి, దిబ్బరొట్లు మంచి ఆరోగ్యానికి మంచివి, చాలా రుచిగా ఉంటాయి, చేసుకోండి అని చెప్పి. అందుకే ఈరోజు ట్రై చేసినానండి. చాలా బాగా వచ్చినాయి, వచ్చేది బాగా వచ్చినాయి, తినడానికి కూడా చాలా రుచిగా ఉన్నాయండి, బాగున్నాయి. ఇది వచ్చి నేను పూరీలు సొండిగిలు అలాంటివి వేపుకుంటాం చూడు, ఆ పెనమండి, ఇనుప పెనము. మనము ఎక్కువగా వంటలు ఇనుప పెనంలో చేసుకోవడం వల్ల మన బాడీకి ఐరన్ కంటెంట్ దొరుకుతుందండి. అప్పుడు మన వాళ్ళంతా ఎక్కువగా స్టీలు సిల్వర్ లేవు, వాడితే మట్టి పాత్రలు లేకుంటే ఇనుప దాంట్లో చేసుకునేవాళ్ళు. అందుకనే వాళ్ళు అంత గట్టిగా, వాళ్ళ బోన్స్ అనేటివి అంత, వాళ్ళ వెమ్మకలు అంత గట్టిగా ఉండేటివి. కానీ ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి స్టీలు సిల్వర్ వాడడం వల్ల మనకు బాడీకి ప్రోటీన్ విటమిన్స్ ఏమేమి దొరకటం లేదు. ఇంకా మా బాబుకి పెట్టినాను చూడండి, తింటున్నాడు, సూపర్ అని చెప్పి చెప్తున్నాడు చేత్తోనే. తినేటప్పుడు మాట్లాడండి అలాగా వాడు. ఇంకా చూడండి నేను ఇంక పెట్టుకొని తిందామని చెప్పి తింటున్నాను. దిబ్బరొట్లు మాత్రము వేసడానికి బాగా వచ్చాయండి, తినడానికి కూడా చాలా రుచిగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా అండి? చాలా బాగున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా అండి? బాయ్.